కాకినాడ జిల్లా తాళారు మండలం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సంబరాలు అంగరంగ వైభవంగా తాళారు మండలంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుతున్నారు. ఇంకేదంటే సభ్యులందరూ కూడా ఎండలు మాడిపోతున్నారు. మన ఎస్సీ సెల్ అధ్యక్షులు జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి ముఖ్య అతిథిగా చేసినటువంటి చింతలపూడి సోమరాజు గారికి, పెద్దలు తొమ్మిది సామ్య సాగర్ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షులు మరి కాదా గోవింద్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్పీలకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా గ్రామ కమిటీ కన్వీనర్లకు, నాయకులకు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అధ్యక్ష పదవులు కానివ్వండి, కార్యదర్శి పదవులు కానివ్వండి, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాలనలో ఎంతో మంది చనిపోయారు. ఎందుకంటే ఆయన మన యొక్క రాష్ట్రానికి శుభ్ర పరిపాలన అందించారు కాబట్టి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మండల కన్వీనర్ గారు కాదా గోవింద్ కుమార్ గారికి, అలాగే జడ్పీటీసీ గారికి, ముఖ్య అతిథులు చింతలపాటి శ్రీనివాస్ గారికి, అలాగే సంతోష్ యువజన భాగం సంతోషించలకు, వివిధ విభాగాల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజశేఖర రెడ్డి గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను కనుక, స్వర్గీయ దివంగత నేత, ప్రజా హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 8వ తారీఖు జూలై నెల 1949వ సంవత్సరంలో పులివెందుల్లో వైఎస్ రాజారెడ్డి గారికి 5గురు కొడుకుల్లో కుమారుల్లో మొదటి కుమారుడిగా మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో కర్ణాటక రాష్ట్రంలో అభ్యసించి తిరిగి జమలమడుగులో ఆయన పేదలకి చేయాలని 70 పడకల స్వచ్ఛంద ఉచిత ఆసుపత్రిని జమ్మలమడుగులో స్టార్ట్ చేసి ఆయన అందులో పనిచేశారు. పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే డాక్టర్ వైఎస్ఆర్ గారు అంటే జనం మెచ్చిన నాయకుడు. ఇరు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇప్పుడు కూడా జనాలు ప్రేమించే ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్. నేను 4 సార్లు సీఎం చేసినాడు, 16 సంవత్సరాల రాజకీయ సీఎం చేసిన చరిత్రలో, లేకపోతే ఏదేదో రకరకాల విషయాలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. ఈ చేసిన పీరియడ్ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల్లో 60 సంవత్సరాల కీర్తిని మూట కట్టుకుని వెళ్ళారు. ఆ 60 సంవత్సరాల కీర్తిని ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఏదైతే రాజశేఖర్ जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, वर्दिल्लाली वैएसआर कांग्रेस पार्टी नायकत्व, वर्दिल्लाली वैएसआर कांग्रेस पार्टी नायकत्व, वर्दिल्लाली वैएसआर कांग्रेस पार्टी नायकत्व. जय जगन, जय जगन, जय जगन, जय जगन. మండలంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమానికి చాలా అట్టహాసంగా మండలంలో చేయడం జరిగింది. అది కన్వీనర్ అయినటువంటి కాదా గోవింద్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జరిగించడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కార్యకర్తలందరికీ, అలాగే ఎంపీటీసీలకు, సర్పంచులకు, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి చింతలపూడి శ్రీనివాస్ గారికి, అలాగే సామ్య సాగర్ గారి జడ్పీటీసీ గారికి, మా యొక్క
డాక్టర్ వైఎస్ఆర్ గారి 76వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. ఇక్కడ మా కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు మా కార్యకర్తలందరూ చాలా అట్టాసంగా చేసిన కార్యక్రమం తాళ మండలంలో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు చేసిన ఇప్పుడు దాకా 8 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు 6 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు చేసిన గొప్ప సూపర్ పరిపాలనే ఇవాళ మేము కార్యకర్తలు తినడానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి మేము 6-5 సంవత్సరాలు సీఎం అవడానికి రేపు ఫ్యూచర్ లో రాసి పెట్టుకుంటే 2029 రాసి పెట్టుకుంటే భారీ మెజార్టీ. ఆ మెజార్టీని ఆపే పరిస్థితి కూడా లేదు. వచ్చి సంవత్సరం తర్వాత నిజంగా బై ఎలక్షన్ జరగడం వస్తే భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటుంది. దాంతో పాటు మా కార్యకర్తల నాయకులకి మేము చాలా 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 ఎప్రిషియేట్ గౌరవంగా చూడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలను ఏం ఆశించకుండా ఓన్లీ భుజాన్ని జెండా వేసుకుని ఇంటింటికి తిరుగుతా తినక ఉన్ని లేక చేసిన కార్యకర్తలు ఈ పార్టీ కొనసాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుల్ని ఇక్కడ ఈ ఎమ్మెల్యేలని అందరినీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ కార్యకర్తలను అయితే చూసి వచ్చే 5 సంవత్సరాలు మొన్న లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిన విషయమే. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ కార్యకర్తల నాయకుల్ని అందరినీ కూడా జాగ్రత్తగా చూసి ఇక్కడ నాయకత్వ పట్టిమంతా కూడా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.